స్వామి, ఏమైంది స్వామి? ఎందుకు అలా ఉన్నారు? నేనేమైనా తప్పు చేశానా? అవును మాత, తప్పు మీరే చేశారు. నేనేం చేశాను స్వామి? ఏం చేశారా? అసలు ఈరోజు ఎన్నింటికి లేచారు? 5:30కి లేచాను స్వామి. 5:30కి లేచారు. పక్కన స్వాతి మాత్రం చూసారా? ఉదయాన్నే 4ంటికి లేచి ఆ స్వామికి అంత హెల్ప్ చేసిద్దా? మీరేమో లేట్గా లేస్తారు. చూసే వాళ్ళు ఏమనుకుంటారు, నవ్వుకుంటారుగా మన పూజ ఎప్పుడు లేట్గానే అవుతుందని. అసలు ఉదయం పూట పూజ ఎన్నింటికల్లా చేయాలి స్వామి? సూర్యోదయం అయ్యేలోపే చేయాలి. మరి మనం సూర్యోదయం అయ్యేలోపే చేసేస్తున్నాం కదా స్వామి. ఇప్పుడు 3-4ంటికి చేస్తే ఎక్కువ పుణ్యము, లేదు 6ంటికి చేస్తే తక్కువ పుణ్యం అని ఎవరైనా చెప్పారా స్వామి? అందరి ఇళ్లలో పనులు ఒకేలా ఉండవు కదా స్వామి. నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుని మీకు పనులు కూడా చూసుకుని చేసుకోవాలి కదా. అదే స్వాతికేమో పెళ్ళై సంవత్సరమే అయింది, తనకి పిల్లలు లేరు కదా, పనులు త్వరగా అయిపోతాయి. అందులోనూ వాళ్ళ అత్తమ్మ తనకి హెల్ప్ చేస్తారు. అయినా వాళ్ళు ముందు చేస్తున్నారు, వీళ్ళు ముందు చేస్తున్నారని గొప్పలకు పోవడం ఎందుకు స్వామి? ఆ దేవుడికి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు స్వామి. మిగతాదంతా అయ్యప్పే చూసుకుంటారు.